హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంటలోకి మన ఇంట్లో పండిన ఆకుకూరతోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని బెంగళూరు బచ్చలి అంటారు, సిలోన్ బచ్చలి అని కూడా అంటారు. ఇది కింద కుండీలో వచ్చిందండి. మేడ మీద కూడా ఇంకా ఉంది. ఫస్ట్ కింద కుండీలో కోసేసుకున్నాక అప్పుడు మేడ మీదకి వెళ్దాం. ఈ కింద కుండీలోనే చాలా ఎక్కువగా వచ్చేస్తుందని మేడ మీద చాలా వరకు తీసేస్తానండి. ఎప్పటికప్పుడు చేత్తో పీకేస్తాను. ఇదిగోండి, ఇవే విత్తనాలు. కొంచెం వెడల్పుగా ఉన్న కుండీలో ఒక కుండీ అయితే సరిపోద్దండి. నాన్ స్టాప్గా చిగురులు వస్తూనే ఉంటాయి. తోటకూరలాగా, గంగవాయిల కూరలాగా ఇవి కూడా విత్తనాలు అవి చెల్లాచెదురుగా పడిపోయి ప్రతి కుండీలోని వచ్చేస్తాయండి. ఈ ఆకుకూరని ఒక్కసారి కానీ దుంప కానీ కాండం కానీ తెచ్చిపెట్టుకుంటే మనం ఎంత పీకినా ఏదో మూల మొక్కలు కనిపిస్తూనే ఉంటాయండి. అంటే దుంపే అవసరం లేదు. ఎప్పుడైనా ఆకులు కోసేసుకున్నాక కాండం ఉంటుంది కదండి, కొంచెం లావుగా ఉంది, ఆ కాండం మట్టిలో పెట్టేసుకుంటే వచ్చేద్ది. ఈ ఆకుకూర చాలా ఎక్కువ వస్తుందండి. ఈ మధ్య కోసేసిన వాళ్ళని అంత ఎక్కువగా లేదు. కాకపోతే ఇది పప్పులోకి అయితే సరిపోద్దండి. ఇవి కట్ చేశాక కడుగుతానండి. కాకపోతే డస్ట్ ఎక్కువగా ఉందని మేడ మీదే ట్యాప్లో 2 సార్లు కడిగేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను. లంచ్ బాక్స్కి లేట్ అయిపోతుందని వీడియో తీయలేదండి, కట్ చేసాను. విత్తనాలు చూపిస్తున్నానండి. ఇది వంట అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు వీడియో తీసానండి. నా వీడియోలో ఎక్కువగా కోళ్ళు అరుపులు అవి వినిపిస్తాయి కదండి, అవి మావి కాదు. మా ఇంటి వెనకాల కోళ్ళు పెంచుకుంటున్నారండి, వాళ్ళే మా ఇంట్లోకి వినిపిస్తాయి. ఇదిగోండి, ఈ విత్తనాలు గంగవాయిల కూర, తోటకూర విత్తనాలు ఉంటాయి కదండి, అలాగే ఉంటాయి. కానీ తోటకూర విత్తనాల కన్నా కొంచెం చిన్నగా ఉంటాయండి. ఈ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడిపోయి ప్రతి కుండీలోనే వచ్చేస్తాయండి. మనం ఎంత పీకేసినా మళ్ళీ లోపల దుంప ఊరిపోద్దండి. అందుకే ఈ చెట్టు ఇంక తరచుగా ఏదో కుండీలో మొలుస్తూనే ఉంటాయి. ఆకంతా కట్ చేశాక శుభ్రంగా కడిగేసి జాలీలో వేసేసాను. దీన్ని కందిపప్పులో అయినా వేసుకోవచ్చు, పెసరపప్పులో అయినా వేసుకోవచ్చండి. నేను కందిపప్పులో వేస్తున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు, పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేశానండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేశానండి. ఈ ఆకుకూరలోకి నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని ఆ రసం వేసుకుంటే పప్పులోకి బాగుంటుందండి. చింతపండు రసం, ఉప్పు వేసుకుని మళ్ళీ ఇంకో 2 విజిల్స్ రానిస్తే పప్పు ఉడికిపోయిందండి. ఈరోజు కార్తీక సోమవారం కదండి, అందుకే వెల్లుల్లిపాయ వేయలేదు. మిగిలినవన్నీ వేసి పోపు తాలింపు వేసాను. అదే మూకుట్లో పప్పులోకి నంచుకోవడానికి వడియాలు కూడా వేపుతున్నాను. బియ్యం పిండి అయిపోయిందని మిల్లు దగ్గర ఆడించుకురమ్మని రేషన్ బియ్యం ఉంటాయి కదండి, వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్ పోయేదాకా తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితేనే నేను శుభ్రంగా కడిగి ఎండపోస్తానండి. మామూలు బియ్యం అయితే డైరెక్ట్గా పిండి ఆడించడానికి పంపుతానండి. జాస్వేదని ఆడించడానికి మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని ఈ వీడియో తీయమన్నానండి. మీకు తెలిసే ఉంటుంది, వీటిని బొడ్డు మామిడాకులు అంటారు. వీటితో విస్తరాకు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఇలా ఫస్ట్ 2 పెద్ద ఆకులు తీసుకుని, పూదిగ చీపుర్లు అంటారు కదండి, అవి కొత్త చీపురు పుల్లలు తీసుకుని వాటిని నేను చూపించిన సైజులో విరగ్గొట్టుకుని, పెద్ద ఆకులు ఉంటాయి కదండి, ఫస్ట్ 2 పెద్ద ఆకులని కలిపి చీపురు పుల్ల గుచ్చాలి. మళ్ళీ దానిపైన ఇంకొక ఆకు, అలా చుట్టూరు ఒక్కొక్క ఆకును పేర్చుకుంటూ చీపురు పుల్లలు కుచ్చుకోవాలండి. కార్తీక మాసంలో 3వ సోమవారం నేను ఉపవాసం ఉంటున్నాను. నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి 4:30 అయ్యేటప్పటికి తులసమ్మ దగ్గర కార్తీక దామోదరునికి నీటిలో ఒత్తులు వదులుకున్నాను.
ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి బియ్యం, కంద, నారింజకాయలు దేవుడికి ఇచ్చుకున్నానండి. దీపదానం, శాలిగ్రామ దానం కూడా ఇచ్చుకున్నాను. ఇంటి దగ్గర పూజ, గుళ్ళోకి వెళ్ళటం ఇవేవి వీడియోలు తీయడం నాకు కుదరలేదండి. ఎవరినైనా తీయమనడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపించి తీయమనలేదు. ధృవంతం తీయమన్నామంటే తెల్లవారుజామున వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను ఇంక లేపలేదండి. అందుకే వీడియోలు తీయలేదు. ఈ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం గుడికి వెళ్ళొచ్చి రోజంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంకాలం భోజనం చేస్తారండి. విస్తరాకు మొత్తం కుట్టేశాక లాస్ట్లో ఈ కాళ్ళన్నీ కట్ చేసేసుకోవాలి. అంతే అండి, బొడ్డు మామిడాకుతో విస్తరాకు రెడీ. రోజులో 2 సార్లు అయితే నేను టీ తాగానండి. మనం తినకుండా ఫస్ట్ గుంట ముందు కుక్కకు అన్నం పెట్టేయాలి, తర్వాత మనం చేయాలండి. సాయంకాలం నేను గారెలు వేసాను. ఇంకా స్వీట్ ఏమీ వండలేదండి. కొబ్బరికాయ శివుని ప్రసాదం ఉంది కదా అని చెప్పి ఇంక స్వీట్ ఏమీ వండలేదు. అంతేనండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దామండి. బాయ్.